36 డేట్లు మార్చాం. ఎందుకోసం? మనందరం కలిసి ఉండాలని. మీరు సినిమాలు తీయాలి, మేము ఆడాలి. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది. మరి మాకు సింగిల్ థియేటర్ల షేర్లు వస్తలేవా? యావత్ భారతదేశంలో పర్సంటేజ్ ఉంది, ఆంధ్ర తెలంగాణలోనే లేదు. ఆంధ్ర వాళ్ళు కన్సిడర్ చేసి ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తలేరు. ఎందుకని? మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ కానీ ఇది థియేటర్ కదా. సి క్లాస్లో ఎంజాయ్ చేసినట్టు సి క్లాస్లో ఉన్నట్టు మల్టీప్లెక్స్లో ఉంటారా? నా థియేటరు మీ సినిమా ఇస్తే వారం రోజులు మీ సినిమా కోసం మేము వెయిట్ చేసి కూర్చోవాలి. వారం రోజులు ఆడినా ఆడకపోయినా మీకోసమే ఉంటున్నాం మేము. ఎందుకు ఆలోచించరు? మాకు పర్సెంటేజ్ ఇవ్వడానికి మీకు బాధ ఏంటి? మేము పనిచేసి ఇస్తున్నాం కదా, రూపాయి పోగు చేసి మీకు ఇస్తున్నాం కదా. మా మీద వివక్ష ఏంటి? పర్సెంటేజ్ ఇవ్వడానికి ఇవ్వండి. మేమేం మీ సొమ్ము తీసుకోవడం లేదు. మా థియేటర్ ఉంది, కలెక్ట్ చేస్తున్నాం, మీకు డబ్బులు ఇస్తున్నాం. మీరు మాకు ఇవ్వండి. మీ సినిమాని బట్టి షేర్ వస్తుంది, దాన్ని బట్టి మేము ఇస్తాం. పర్సెంటేజ్ ఆ రోజు అనేక రకాలు ఉండేది. కూర్చొని మాట్లాడండి. పెద్దలు, దయచేసి నేను పెద్దలకు చెప్పేది ఒకటే, మీరు ఏకపక్షంగా ఉండకుండా ద్విపక్షంగా ఉండి 2 కళ్ళు మీయే అనుకున్న నాడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కాన్నాడు ఈ సమస్య ఎప్పుడూ పరిష్కారం కాదు. ఇప్పుడున్న థియేటర్లు కూడా మూతపడతాయి. ఎందుకంటే నెలకొక సినిమా, ఆ సినిమా కూడా మీరు రెంటార్ పర్సెంటేజ్ అని మా బాయ్ సాబ్ చెప్పినట్టు 10,000 15,000 ఇస్తే మేము ఎట్లా మెయింటైన్ చేయాలి? అంటే మా థియేటర్లు కావా? ఒక ఆయన లాట్రిన్లు అంటాడు, ఒక ఆయన బాత్రూమ్ అంటాడు, ఒక ఆయన ఏసీ అంటాడు. రా థియేటర్కు రా, చూడు. మీరు సినిమా రిలీజ్ చేశారు, మీ దగ్గర రెపెండ్లు పెట్టి తిరిగారా థియేటర్లకు? ఏ థియేటర్ ఎక్కడుందో తెలుసా మీకు? చూడండి, అడగండి, మాట్లాడండి. అంతేగాని మేము ఇవ్వము. మేము అడిగేది ఒకటే, పెద్ద సినిమా కొంతమంది పెద్ద మనుషుల కమిటీలో మేము ఉన్నాం, మాట్లాడాం, ఇచ్చారు, చాలా సంతోషం. మేమేం అడుగుతున్నాం? లెటరింగ్ మళ్ళీ అడుగుతున్నాం. ఇప్పటికన్నా కనీసం కన్ఫర్మేషన్లు అడుగుతున్నాం. తప్ప మీరెంతో మేమంతే కదా. వీఆర్ ఆల్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు మరి ఈ ఫ్యామిలీలో ఎందుకు మీకు ఈ చిన్న చూపు? మేము ఫ్యామిలీ మెంబర్స్ కాదా? మేము ఎగ్జిబిటర్లం కాదా? మేము ఒక్కొక్క రూపాయి పోగు చేసి మీకు ఇస్తలేమా? మీరు ఏ రేట్లు పెడితే ఆ రేట్లు ఇస్తున్నాం. అక్కడ నానా బూతులు తింటున్నాం, అయినా మీకు డబ్బులు ఇస్తున్నాం. మాకేమైనా రెంట్ పెంచి ఇస్తున్నారా? కరెక్ట్గా పర్సంటేజ్ అంటే ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేయండి. ఎంత ఇస్తారు నాకు? నా థియేటర్ బట్టట అంతే ఇవ్వండి. ఇది నేను చెప్పేది. ఫైనల్గా పెద్ద సినిమా ఈ సినిమాని కాదు, ఏ సినిమా అయినా ఫర్దర్గా మా తెలంగాణ ఎగ్జిబిటర్లు అందరం మేము చాలా నష్టపోయాం, చాలా కష్టపోయాం. మాకున్న ఫ్యాషను, మాకున్న ప్రేమ, మా బాధ. థియేటర్లు నడుపుతున్నాం, అనేకమైన థియేటర్లు. రెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంట్ బిల్లు పెట్టే పరిస్థితి లేదు. అట్లని మిమ్మల్ని మేమేం దానం అడుగుతలేము. మీ సినిమాకు మాకు రేషియో, మా థియేటర్లో పర్సంటేజ్. అనంత 1974 నుంచి నేను మార్కెట్లో ఉన్నా. 79లో నేను డిస్ట్రిబ్యూటర్ను, ఎగ్జిబిటర్ను, ప్రొడ్యూసర్ను. నేను 5 సినిమాల హీరోగా చేశాను, నా సినిమాలు కూడా తీశాను. నేనేం అడగలేదే. గ్రేడింగ్ అనే పదం తప్పు. పెద్దికి లెటర్ ఇవ్వండి. బిఫోర్ రిలీజ్ ఆఫ్ ద పెద్ది కైండ్లీ గివ్ ద లెటర్. మేము ఇట్లా చేయబోతున్నాం. మాకు ఒక ఎష్యూరెన్స్, మా బాధ నుంచి బయటికి వస్తాం. మాకేం పని లేదా? పొద్దుస్తమానం మీటింగ్లు పెట్టడం, కూర్చోవడం, ఎగ్జిబిటర్లకు ఏం పని లేదా? మాకు వ్యవస్థ ఉంది. మేము ఎందుకు బాధపడుతున్నాం? మీటింగ్లు ఎందుకు పెడుతున్నాం? మాకేం పని లేక కాదు, మా కడుపు ఖాళీ. దయచేసి ప్రొడ్యూసర్లు కానీ ఇంకోరు కానీ ట్రేడ్లో ఉన్న ప్రతి క్రాఫ్ట్ మనకు అవసరం. డిస్ట్రిబ్యూటర్లు చేయాల్సిన పని డిస్ట్రిబ్యూటర్లు చేయాలి, ప్రొడ్యూసర్ పని ప్రొడ్యూసర్లు చేయాలి. థ్యాంక్ యూ. దానికి రెడీ ఉన్నామండి సార్. పర్సంటేజ్ సిస్టమ్ చేస్తే మేము అన్నిటికీ రెడీ ఉన్నాం సార్.